రోజు రోజుకి టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది. సీసీ కెమెరాలు వచ్చేసాయి, సెక్యూరిటీ గార్డ్స్కి వర్క్ లేకుండా పోయింది. అండ్ ట్రాక్టర్స్ వచ్చాయి, దానివల్ల ఆవు పొలంలో దున్నాల్సిన అవసరం లేదు. టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి, దానివల్ల చాలామందికి జాబ్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మ్యాన్ పవర్ అవసరం లేదు, అన్ని టెక్నాలజీనే చేసేస్తుంది. ఓకే. అలాగే ఏఐ టెక్నాలజీ వచ్చేసింది. సో దీనివల్ల చాలామంది మ్యాన్ పవర్ అవసరం లేదు. ఇంకా కొన్ని రోబోట్స్ వచ్చాయి, మెషిన్స్ వచ్చాయి. దీనివల్ల మనకు మ్యాన్ పవర్ అవసరం లేదు. సో ఇలాగ రోజు రోజుకి మనకు టెక్నాలజీ పెరిగిపోతుంది. కాబట్టి మనకు మనుషులతో పెద్ద పని లేదు. మరి మనుషులందరినీ ఏం చేసేద్దాం? ఏ టెక్నాలజీ వచ్చింది, రోబోట్స్ వచ్చాయి, మెషినరీస్ వచ్చాయి, పొలం దున్నడానికి ట్రాక్టర్స్ వచ్చాయి, ఆవులు వచ్చాయి. మరి మనుషులతో ఏం పని చెప్పండి? ఏం చేద్దామంటారు ఈ మనుషులన్నింటినీ? మనుషులు మొత్తం లేపాడేద్దాం. మరి మనుషులందరం లేపేద్దాం, అంత టెక్నాలజీనే చూసుకుంటుంది. ఇంకా మనుషులతో పనే ఉంది, బతకాల్సిన పనే ఉంది. కాబట్టి ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా మనిషి ఉన్నంత వరకే, మనిషి మనుగడ సాగేంత వరకే. మనిషి 4 వేళ్ళు 4 ముద్దలు కడుపులో వెళ్ళే వరకే. దాన్ని దాటి వెళ్ళిపోయింది అనుకోండి, ఏవి పనికిరావు. సో మనకి ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏంటి? ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు మనిషి. స్వచ్ఛమైన ఆక్సిజన్ లేదు, స్వచ్ఛమైన తిండి లేదు, స్వచ్ఛమైన వాతావరణం లేదు, స్వచ్ఛమైన నీరు లేవు. టెక్నాలజీ 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 టెక్నాలజీ. పొలాలన్నీ నరికేసి, పంటలన్నీ చంపేసి, చెట్లన్నీ కొట్టేసి, పాండ్స్ చిన్న చిన్న నదులన్నింటినీ ఫ్లాట్లు వేసేసి ఏం చేయాలనుకుంటున్నారు అసలు? నదులన్నీ క్లోజ్ చేసేస్తారు. ఆ నదులు ఉంటే ఆ నదులు పాండ్స్ ఏమైనా చిన్న చిన్న పాండ్స్ ఉంటే అందులో చెత్తా చెదారం వేసేస్తారు. చెట్లు ఏమైనా ఉంటే నరికి పడేస్తారు. మొత్తం పంట పొలాలు ఉంటే వాటిని ఫ్లాట్లు వేసుకొని బిల్డింగ్లు లేపేస్తారు. మరి ఏం తిని బతకాలనుకుంటున్నారు? ఎలా బతకాలనుకుంటున్నారు? ఎవరికైనా అర్థమవుతుందా? ప్రకృతిని మొత్తం స్పాయిల్ చేసేస్తున్నారు. టెక్నాలజీ 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 అంటున్నారు. ఈ టెక్నాలజీ ఎంత 100 ఏళ్ళ ఆయుష్ని ఇస్తుందా? తిన్నది జీర్ణమయ్యేలా చేస్తుందా? దేనికన్నా ఒక లిమిట్ ఉండాలి. వచ్చే ఫర్దర్ ఏంటంటే, తెలివైన పని ఏంటంటే ప్రకృతిని కాపాడడం. ఓకే, ఒక లిమిట్ దాకా పంట పొలాల్ని, అన్నం పెట్టే రైతు పంట పొలాల్ని ఫ్లాట్లు వేసి వెంచర్స్ వేసేసి బిల్డింగ్ లేపేస్తున్నారు. ఓకే, ఒక లిమిట్ ఉండాలి. చెట్లు నరికేస్తున్నారు.